ప్రైజ్ ద లార్డ్. మీలో చాలామంది ఈ విధంగా బాధపడుతూ ఉండొచ్చు. మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ విడిచిపెట్టేశారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము అంటూ కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కీర్తనలు 23వ గ్రంథంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. మనుషులు ఎంత విడిచిపెట్టినా సరే దేవుడైతే మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మీరు బాధల్లో ఉన్నప్పుడు ఈ వాక్యంని ధ్యానించుకున్నట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు చాలా ధైర్యాన్ని ఇస్తాడు. మీరు గాఢంధకారంలో చిక్కుకున్నా సరే, ఇరుకుల్లో నుండి బయటికి రాలేకపోయినా సరే, దేవుని కృప అయితే మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ వాక్యంలో ఈ దేవుని ఆదరణ మాటలన్నీ మీ జీవితంలో జరిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టు అనిపిస్తే ఈ వీడియోకి ఒక కామెంట్ చేయండి. అలానే ఈ వాక్యం మరింత మంది ప్రజలకు చేర్చాలని అనుకున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.